పర్వతాలపై స్వర్ణ ఉదయం విస్తరిస్తుంది. పక్షులు మృదువుగా పాడుతూ ఆకాశం ప్రకాశవంతమవుతుంది. ప్రకాశవంతమైన మయూరపు రెమ్మ గాలిలో మెరుస్తూ భక్తులకు దివ్య సంకేతం చూపిస్తుంది. ఆయన చుట్టూ దేవతలు ఉల్లాసంగా మెరిసే కాంతితో. మయూరం మేఘలాల ఎగురుతూ స్వామి తన దివ్యయాత్ర ప్రారంభించారు. శివుని నవ్వు పరమదయ చూపిస్తుంది. స్వామి చేతిలో ప్రకాశవంతమైన వేలు వెలుగుతుంది. దేవతలు వంగి ఆరాధిస్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి దివ్యయోధుడు అని పిలువబడతాడు. స్వామి తన బంగారు కవచంలో సిద్ధంగా నిలిచారు. దివ్యకాంతి మరియు అగ్ని తుఫాను మధ్య యుద్ధం జరుగుతుంది. వేలు చీకటిలోకి వెళ్ళి ప్రకాశం విస్తరిస్తుంది. తరకాసుర అగ్నితో కదులుతూ కేక్ చేస్తూ స్వామి ధైర్యంగా శాంతిగా నిలుస్తున్నారు. వేలు చీకటిని తాకి ధర్మ విజయం సాధిస్తుంది. స్వర్ణకాంతి మొత్తం ఆకాశంలో విస్తరిస్తోంది. ఆకాశం నుండి పువ్వులు కురుస్తూ స్వామి సాంద్ర కాంతితో నిలబడి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఇంద్రుడు వందనం చేసి గార్లాండ్తో నమస్కరించాడు. స్వామి తన ఆశీర్వాదహస్తం భక్తులకు చూపిస్తున్నారు. మయూరం ఆనందంగా నాట్యం చేస్తోంది. మందిరంలోని ఘంటాలు వినిపిస్తున్నాయి. భక్తులు పూలు మరి మంత్రాలతో ప్రార్థన చేస్తున్నారు. కొండల్లో మేఘాలు విస్తరించి శాంతి వాతావరణం ఏర్పడింది. నెయ్యి దీపాలు శంఖశబ్దాలతో పూజ జరుగుతుంది. స్వర్ణగోపురాలు ప్రకాశవంతంగా ఆకాశంలో మెరిశాయి. అడవుల మార్గంలో భక్తులు కవడిపథంలో వెళ్తున్నారు. ఓం శరవణభవ అని ఛాంటింగ్ చేస్తున్నారు. పిల్లలు దీపాలను వెలిగించి ప్రార్థన చేస్తున్నారు. రంగోలి పూలు భక్తిభావంతో అందంగా అలంకరించబడ్డాయి. మందిరంలో ఏనుగు మెజెస్టికలీ నడుస్తుంది. దగ్గరగా మయూరం తిరుగుతుంది. స్వర్ణరథం భక్తులతో కలసి నడుస్తుంది. సాయంత్ర ఆర్టీ సమయంలో దీపాలు మంటలు ప్రతిబింబిస్తున్నాయి. భక్తుల తల్లలో ఆనందం మరియు ప్రేమ కనబడుతుంది. స్వామిమూర్తి ప్రకాశవంతంగా చుట్టూ తిరుగుతుంది. రాత్రి ఆకాశం నక్షత్రాలతో ప్రకాశించుంది. నక్షత్రాలు మయూరాకారం తీసుకుంటాయి. స్వామి శాంతిముఖంతో ప్రసన్నంగా నిలబడ్డారు. గ్లోయింగ్ ఓం చిహ్నం వెనుక కనిపిస్తుంది. భక్తుల మంత్రాల శబ్దం కొండల్లో గంభీరంగా ప్రతిధ్వనిస్తుంది. చంద్రకాంతిలో దేవాలయం ప్రతిబింబిస్తుంది. మయూరపు రెమ్మ నీటిలో నిశ్చలంగా తేలుతోంది. పిల్లలు చేతులు మిడిపట్టి ప్రార్థన చేస్తున్నారు. దేవాలయం నుండి కాంతి మొత్తం భూలోకానికి విస్తరిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి భక్తులపై ఆశీర్వాదం కురిపిస్తున్నారు. ఓం శరవణభవ, ఆయన కాంతి మీకు మార్గనిర్దేశం చెయ్యుగాక. వేలు ఆకాశంలో గమనిస్తూ విశ్వంలోకి ప్రయాణించింది. ఆ వెలుగుతో అన్ని గ్రహాలను తాకుతూ చీకటి రాక్షసుల శక్తిని శాంతిపరిచింది. అద్భుతమైన తారల మధ్య వేలు సుప్రకాశాన్ని విస్తరిస్తూ సుబ్రహ్మణ్యస్వామి ధైర్యాన్ని మరియు దివ్యశక్తిని ప్రతి ప్రదేశంలో ప్రకటించింది. భక్తుల ప్రార్థనలు ఆకాశంలో ప్రతిధ్వనిస్తూ వేలు కాంతితో కూడి విశ్వానికి శాంతిని ప్రసాదించింది. ప్రతి తార గ్రహనక్షత్రం ఆయన దివ్యకాంతిని ప్రతిబింబిస్తూ భక్తుల హృదయాల్లో నిశ్శబ్దమైన విశ్వం మధ్యలో ఒక కాంతి పుట్టింది. అదే సృష్టి యొక్క ఆరంభం. హిమాలయ శిఖరాలపైనుంచి ఒక దివ్యకాంతి వెలువడింది. అదే శివశక్తి యొక్క స్పందనం. ఆ కాంతి మధ్యన శివుడు ప్రత్యక్షమయ్యాడు. శాంతియుతుడు, శాశ్వతుడు, కాలానికి అతీతుడు. శివుడు తన మూడో కంటిని తెరిచినప్పుడు నక్షత్రాలు పుట్టాయి, గెలాక్సీలు నర్తించాయి. శక్తి గర్జించిన ఆయన మనసు నిశ్శబ్దం, స్థిరం. సృష్టి సమతుల్యం ఆయన చేతుల్లో ఉంది. తరువాత శివుడి తాండవం మొదలయింది. నాశన మరియు సృష్టి కలిసిన దివ్యనాట్యం. ఆయన ప్రతి అడుగుతో నక్షత్రాలు పుట్టాయి. ప్రతి కదలికతో ప్రపంచాలు ఏర్పడ్డాయి. తాండవం ముగిసింది. నిశ్శబ్దం తిరిగి వచ్చింది. ఆయన ఆశీర్వాదం నీలికాంతిగా విశ్వమంతా వ్యాపించింది. ఆయన చెయ్యి పైకెత్తి ప్రతి ఆత్మకీ శాంతి ఇవ్వాలనే దివ్య సంకల్పం. ఓం నమ శివాయ. ఈ మంత్రం నీలోని శక్తిని మేల్కొలుపుతుంది.
భక్తులారా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మరింత ఆనందం వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. అందుకని సబ్స్క్రైబ్ చేయండి భక్తులారా. అందమైన సూర్యుడిని చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను పిల్లలారా. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో నెమాలి అనే చిన్న జీవి పుట్టింది. దాని రెప్పలు రంగురంగులుగా మేసిపోతూ ప్రకృతిలో అందాన్ని పంచేవి. నెమాలి చిన్నప్పుడు తన చుట్టూ ఉన్న చెట్లు, పూలు, నదులు చూసి కవితలా ఆడుతూ మొదటిసారి రెప్పలు విప్పి పైకి ఎగిరింది. సూర్యకాంతి ప్రతి రెప్పపై కాంతిని పూయితూ అడవివాసులను ఆకట్టింది. నిమాలి తోటబయట బయలుదేరి సుబ్రహ్మణ్యస్వామి పుట్టారు. ఆయన జననం విశేషం, దివ్యశక్తులతో కూడినది. పుట్టిన వెంటనే ఆయన చుట్టూ ప్రకాశం, శాంతి మరియు శక్తి ప్రాప్తించింది. తన చిన్న వయసులోనే సుబ్రహ్మణ్యస్వామి సహజంగా ధ్యానం, యోగా మరియు ఆయుధ వ్యాయామంలో నిపుణులు అయ్యారు. చిన్న వయసులోనే తనకు దేవతల ఆశీర్వాదం లభించడం వల్ల ఆయనకు సర్వజ్ఞాన లక్షణాలు కనబడ్డాయి. ఒకరోజు ఆయన తన తల్లి దేవి పార్వతిని చూసి, మాతా, ఈ లోకంలో శాంతి మరియు ధర్మాన్ని సృష్టించాలంటే నేను సాహసాలు చేయాలి అని ప్రతిజ్ఞ చేశారు. ఆయన మాటలు మంటేముగా ఉండి తక్షణమే ఆయనలో పవిత్రమైన ధైర్యం మరియు శక్తి మెరుస్తాయి. సుబ్రహ్మణ్యస్వామి చిన్న వయసులోనే గిరిగుత్తలలో మరియు అడవులలో వ్యాయామం చేస్తూ తన శక్తులను పెంచడం ప్రారంభించారు. ఆయనలో ఉన్న శక్తి, ధైర్యం మరియు సమతుల్యత ప్రతి జీవి కోసం ఆదర్శమైంది. తరువాత ఆయన సుభిక్షమైన ఆయుధాలతో సేనలను సాధించడం మొదలుపెట్టారు. ఈ చిన్న వయసులోనే ఆయనను చూసిన ప్రతి దేవత, దివ్యశక్తి మరియు భక్తిగల వ్యక్తులు ఆశ్చర్యపోయారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలారా. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.